టీఆర్ఎస్ పార్టీ అత్యంత నమోదు స్థానిక టీఆర్ఎస్ నాయకుడు పిల్లకి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గారు మరి గ్రేటర్ హైదరాబాద్ కలర్ కమిటీ కన్వీనర్ ఎక్స్ఎమ్మెల్యే మహంపల్లి హనుమంతరావు గారు యూనివర్సిటీలో పాల్గొనున్నారు. మరి కొద్ది క్షణాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున బస్తీవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. సైడమ్మా పండ్లున్న చెట్లే మన తల్లిదండ్రులు, పూలున్న తీగలు అక్క చెల్లెలు చూసుకుంటారు. కమిటీ కన్వీనర్ మాజీ శాసన సభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి స్వాగతం. సీతాగోపాలన్న గారికి, జయరామరెడ్డి గారికి, చంద్రబాబు గారికి, స్థానిక ప్రోగ్రామ్ అది కాకుండా చెప్పండి వస్తుంది.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ నాయన నరసింహారెడ్డి గారికి, గేట్ హైదరాబాద్ ఆడిట్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావన్న గారికి, ముఠా గోపాల్ గారికి, విశ్వనాథరెడ్డి గారికి, వెంకటారెడ్డి గారికి, జయరాం రెడ్డి గారికి, అలాగే ప్రకాష్ నారాయణ గారి రాష్ట్ర హోంశాఖ మంత్రులు నాయన నరసింహారెడ్డి గారు దయచేసి వేసి ఉన్నాయి మీ స్థానాలలో కూర్చోవాల్సిందిగా దయచేసి ఈ యొక్క కార్యక్రమం మాకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి హైదరాబాద్ జితేందర్ రెడ్డి గారు, పెద్దలు జితేందర్ రెడ్డి గారు, మొగరాబు దయానందరావు గారు, మహిళా టీఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఒక కార్యక్రమానికి పెద్దలు నరసింహారెడ్డి గారు పార్టీ సభ్యత్వ నమోదు మరియు కొత్తగా టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు
చూసి చేరుతున్న వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన రాష్ట్ర హోం మంత్రులు మరియు లేబర్ మినిస్టర్ పెద్దలు నాయన నరసింహారెడ్డి గారికి మరియు మైనంపల్లి హనుమంతరావు గారికి మొదా గోపాల్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 15 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా తండోపతండాలుగా వచ్చి మెంబర్షిప్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మహిళలు యువకులు చాలా మంది మెంబర్షిప్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను రామ్నగర్ డివిజన్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అప్పుడే 8,000 దాటి 9,000కు దగ్గర కావస్తున్న రామ్నగర్ డివిజన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు అనేక కార్యక్రమాలకు కూడా చేస్తున్న అభివృద్ధి పనులలో ఎన్నో పేదవాళ్లకు మహిళలకు ముసలి వాళ్లకు వీడోస్ కు 1,000 రూపాయలు పింఛన్ చేసి అలాగే వికలాంగులకు 1,500 మనిషికి 6 కిలోల బియ్యము KG to PG విద్య అన్ని చూసి ఈ రోజు మనకు చేస్తున్నారు. ఏ ఆడబిడ్డ కూడా మనకు కుండ పట్టుకొని బయటికి వెళ్ళొద్దని చెప్పి ప్రతి ఇంటింటికి మంచినీరు ఏంటిదంటే ఇప్పటి వరకు చెరువులలో కుంటలకి తెచ్చుకున్న మహిళలకు కూడా ఈ రోజు ప్రతి ఇంటికి బీద మహిళలకు కూడా ఉచితంగా మెంబర్షిప్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మిగతా పార్టీలకు స్థానం లేదని చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రకాష్ గారు మాట్లాడాల్సిన ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన గజల్ సూర్యనారాయణ గారికి, మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ తొలి హోంశాఖ మంత్రులు కార్మిక శాఖ మంత్రులు పెద్దలు నాయన నరసింహారెడ్డి గారికి, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారికి, కడప కమిటీ సభ్యులు లేబర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, విశ్వబాల్ కడప కమిటీ సభ్యులు ముఠా గోపాల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు సోదరి సోదరమ్మలకు పత్రికా సోదరులకు నాకు నమస్కారం. ఈ యొక్క సభత్వ కార్యక్రమం రేపటితో ముగిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమం హైదరాబాద్ నగరంలో ఉత్తరంగా కొనసాగింది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4 సభ్యత్వ నమోదు జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆ యొక్క కార్యక్రమాలను వాళ్ళ వేదికల ద్వారా ప్రజలకు తెలియజేసి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పథకం కింద 1,000 రూపాయల పెన్షన్, 200 పెన్షన్ ఉన్నది 1,000 రూపాయలు. ఆ విధంగా అనేక కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకొని ఒక సభ్యత్వ కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేసినాము. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ విజన్ పేరుతో మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనము ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ప్రజలలో ఉంటూ ప్రజలలో తిరుగుతూ మన రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో హనుమంతరావు అన్న ఆధ్వర్యంలో, మన హోంశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మీద గులాబీ జెండా ఎగరవేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నష్టవాడ అలక్ కమిటీ సభ్యులు సోదరుడు టీమ్ ఫర్ విక్టరీ లేపర్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ రామ్నగర్ డివిజన్ హరినగర్ కి విచ్చేసిన గౌరవనీయులు హోం మరియు లేబర్ శాఖ మంత్రులు మరియు గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్
అన్న మైనంపల్లి హనుమంతరావు గారికి, అడల్ట్ కమిటీ సభ్యులు ముఠా గోపాల్ గారికి, ప్రకాష్ గౌడ్ గారికి, జయరాం రెడ్డి గారికి, మరియు సభ అధ్యక్షత వహించిన గజ్జల సూర్యనారాయణ గారికి, మరియు ఈ డివిజన్ మాజీ అధ్యక్షులు రేషం మల్లేష్ గారికి, మరియు వేదిక పైన ఉన్న అందరి సోదరులకు మరియు సోదరులకు విగ్రహాభినందనలు. మనము మెంబర్షిప్ డ్రైవ్ ఇంతకు ముందే ఈ ప్లేస్ లో జరుపుకున్నాం. ఇక్కడ ముందు వరుసలో ఉన్న మహిళలతో మాట్లాడడం జరిగింది. వారు కొన్ని మంత్రి గారు సార్ ఇక్కడ ముందు వరుసలో ఉన్న మహిళలు మొన్న మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు సార్, మీ దృష్టికి తీసుకొస్తాం మేము అవి. తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ 28వ తారీఖు ముగిస్తున్నది. ఇప్పటికే దాదాపు 40,000 క్రాస్ అయింది మన ముషిరాబాద్ నియోజకవర్గం. ఈ సార్ మరి 40,000 మెంబర్షిప్ అయితే కంప్లీట్ చేసాం, కానీ అప్లోడ్ మాత్రం ఇంకా టైం పడుతుంది. ఓన్లీ ఒక దాదాపు 12,000 అప్లోడ్ చేయగలిగినాం మేము ఇంత కష్టపడితే కూడా. కాబట్టి మేము కొద్దిగా సమయం దొరుకుతున్నాం సార్. సోదరులారా, ఈ మెంబర్షిప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేవలం మెంబర్షిప్ కాదు, కార్యకర్తలను ప్రజల వద్దకు చేరువ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 2 లక్షల ఇన్సూరెన్స్ అంటే 2015 సంవత్సరం లోపల ఈ ఇన్సూరెన్స్ వర్తింపజరుగుతుంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిన వారికి ఈ 2 లక్షల రూపాయలు వర్తింపజరుగుతుంది. ఇక సమస్యల గురించి అనునిత్యం మంచి నీళ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇటువంటి సమస్యల గురించి మనం ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం చూస్తూనే ఉంటాం. అటువంటి సమస్యలు మీ డివిజన్ లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, మీ డివిజన్ స్థాయి నాయకులతో కానీ మీరు చర్చించి అవిటిని మంత్రి